డిసెంబర్ 17 జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్స్ కూడా చూడండి. ఎందుకంటే మీకు ప్రతి చాప్టర్‌లోని కండక్ట్ చేసిన టెస్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీరు చూస్తే అందులో యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉంటది. ఏ ప్రాబ్లమ్ అడిగినప్పుడు మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా ఉంటది. గ్రాండ్ టెస్ట్ రాయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్‌లో మనకి ఇలా ఒక చాప్టర్ నుండి ఎక్కువ క్వెషన్స్ రావు కదా! ప్రతి చాప్టర్‌లో నుండి ఈవెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చాప్టర్ నుండి అసలు క్వెషనే రాదు. అంటే మనం యావరేజ్‌గా ఒక్క చాప్టర్ నుండి ఒక్కొక్క క్వెషన్ వేసుకున్నా గానీ, ఇప్పుడు ఒకే చాప్టర్ తీసుకుంటే ఎన్ని ఫార్ములాస్ ఉంటాయండి? అంటే మనకి ఎన్ని ఫార్ములాస్ ఐడియా ఉండాలి. ఏ ప్రాబ్లమ్ అడిగినప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలన్నది కూడా ఐడియా ఉండాలి. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ టెస్ట్‌లో ఉండేటువంటి క్వెషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు చేయగలిగితే ఓకే. ఒకవేళ చేయలేకపోతే మాత్రం కంపల్సరీగా ఎక్స్‌ప్లనేషన్స్ అయితే చూడండి. ఓకే. మనకి ఈ టెస్ట్ అనేది 3D జామెట్రీ నుండండి. 3D జామెట్రీ అంటే 3 డైమెన్షనల్ జామెట్రీ అన్నమాట. సో, మనం ప్రీవియస్ టెస్ట్‌లో లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, స్ట్రెయిట్ లైన్స్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించి టెస్ట్ చేసాం. అంతకన్నా ముందు కోఆర్డినేట్ జామెట్రీ చేసాం. ఇవన్నీ కూడా మనము XY ప్లేన్ తీసుకుంటాం. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి దీంతో పాటు మనకి ఎక్స్‌ట్రాగా వై యాక్సిస్ కూడా జెడ్ యాక్సిస్ కూడా వస్తదండి. సో, జెడ్, ఎక్స్, వై అన్నమాట. అంటే దీన్ని మనం 2 డైమెన్షనల్ ప్లేన్ అంటాము. దీన్ని 3 డైమెన్షనల్ ప్లేన్ అంటాం. దీనికి సంబంధించింది 3 డైమెన్షనల్ జామెట్రీ. సో, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 డైమెన్షన్ అంటే నార్మల్‌గా స్క్వేర్ తీసుకోండి. 3 డైమెన్షనల్ అంటే మీరు క్యూబ్ తీసుకుంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతది. ఓకేనండి. అంటే మనకి పిక్చర్ కొంచెం ఎర్రగొచ్చినట్టు అనిపిస్తది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవీస్‌లో అది మీరు నార్మల్ మూవీకి 3 డైమెన్షనల్ మూవీకి త్రీ డీ మూవీస్ అని వస్తాయి మనకి ఎక్కువగా హాలీవుడ్లోని అండ్ మన తెలుగు మూవీస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని. బట్ ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ 3Dలో వస్తుంటాయి. మీరు 3Dలో అబ్జర్వ్ చేస్తే మనకి పిక్చర్ ఏదో మన మీదకి వచ్చేసినట్టు అనిపిస్తది. అంటే పిక్చర్ కొంచెం ఎదరికి వస్తదన్నమాట. ఎందుకంటే మనకి అది డైమెన్షన్ 3 డైమెన్షనల్‌గా ఉండడం వల్ల. ఓకేనా అండి. సరే. ఇప్పుడు మనం 2 డైమెన్షనల్‌గా పాయింట్‌ని x, వైతో డినోట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ 3 డైమెన్షనల్‌గా పాయింట్‌ని స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z 3 కోఆర్డినేట్స్‌తో డినోట్ చేసుకుంటాం అన్నమాట. మాక్సిమం మనము స్ట్రెయిట్ లైన్స్‌లోని, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌లోని, కోఆర్డినేట్ జామెట్రీలోని యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇవన్నీ కూడా ఇంచుమించు ఇవన్నీ మనకి దగ్గరగా ఉంటాయండి 3 డైమెన్షనల్ జామెట్రీగా కూడా. ఓకేనండి. సరే. ఇక ఫస్ట్ క్వశ్చన్‌కి వెళ్ళిపోదాము. ఎందుకంటే మనకి ఇది పేపర్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో కదా! కాన్సెప్ట్ వీడియో కాదు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద XZ ప్లేన్ అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది మనకి 3 డైమెన్షనల్‌లో కొంచెం మనం ఇమాజిన్ చేసుకోవాలండి ఎక్కువగా. అంటే కొంచెం కాదు ఎక్కువగా ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 3 డైమెన్షనల్ డ్రా చేయడం కష్టం కొంచెం. కంపేర్ టు 2 డైమెన్షనల్. అందుకని మనం కొంచెం ఇమాజినేషన్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతది. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ అంటే x యాక్సిస్, z యాక్సిస్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ప్లేన్. అంటే ఈ ప్లేన్ అన్నమాట. ఓకేనండి. మళ్ళీ ప్లేన్ అంటే ఏంటి? ప్లేన్ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్‌గా అదొక పేపర్ లాంటిది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే అదొక ఏరియా. ఓకేనా? సరే. ఇప్పుడేంటంటే ఈ ప్లేన్ ఒక లైన్ సెగ్మెంట్‌ని జాయినింగ్ అని చెప్పి -2, 3, 4 అండ్ 1, 2, 3 ఈ లైన్ సెగ్మెంట్‌ని ఈ ప్లేన్ అంటే మీకు ఇంగోండి చూడండి. కొంచెం మీకు అర్థం అవ్వడం కోసం. ఏ రేషియోలో డివైడ్ చేసింది అంటున్నారు. సింపుల్‌గా ఫార్ములా ఏంటంటే ఇక్కడ XZ ప్లేన్. కాబట్టి ఇందులో లేని వేరియబుల్ ఏంటండి? X, Z అంటే Y లేదు కదా! రేషియో ఏమవుతదంటే -y1:y2 అన్నమాట. మీకు క్వెషన్స్ ఇంకా రావచ్చు. XZ ప్లేన్ కాకుండా XY ప్లేన్ అని ఒకసారి అంటాడు. లేదంటే YZ ప్లేన్ అని ఒకసారి అంటారు. ఏ ప్లేన్ అంటే డివైడ్ చేసింది అని చెప్పి ఇలా లైన్ సెగ్మెంట్ ఈ విధంగా ప్లేన్స్ ఇస్తే మాత్రం మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు XZ ప్లేన్ అంటే రేషియో ఏమవుతుందంటే -y1:y2 ఇంటర్నల్‌గా అండి. ఇవన్నీ ఇంటర్నల్ కండిషన్స్ ఓకేనా. ఎక్స్టర్నల్‌గా అంటే మైనస్‌తో ఇంటూ చేయడమే. ఏ
ఎక్స్ తర్వాత ఎక్స్ వైపు అన్నాడు అనుకోండి, అప్పుడు రేషియో ఏమవుతుంది -z1:z2. ఒకవేళ వైజెడ్ అన్నారు అనుకోండి, అప్పుడు మనకి రేషియో ఏమవుతుంది -x1:x2 అన్నమాట. సరే, ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ x1, y1, z1 అనుకోండి, x2, y2, z2 అనుకోండి. సో y1 అంటే ఎంతండి 3:, y2 అంటే ఎంతండి 2. ఇక్కడ ఇది ఇంటర్నల్ కండిషన్, ఓకేనా. ఒకవేళ మీకు ఆప్షన్లో ఎక్స్టర్నల్ ఇస్తే ఆపోజిట్ సైన్ అంటే మైనస్ ఇంటూ చేయండి అంతే. మైనస్ అంటే ఈ మైనస్ పోద్దండి, మళ్ళీ దీనికి మైనస్ కాదు, ఓకేనా. అంటే 3:2 ఎక్స్టర్నల్లీ, ఓకేనా. ఆప్షన్లో చూడండి 3:2 ఎక్స్టర్నల్ ఉందండి. సో చూడండి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద రేషియో చూసారా, వైజెడ్ ప్లేన్ అన్నాడు అంటే రేషియో ఏమవుతుందండి -x1:x2 అంతే. సో దిస్ ఈజ్ x1 అంటే -2:, దిస్ ఈజ్ x2 అంటే 3. ఇదేంటి ఇంటర్నల్. ఒకవేళ మీకు ఆప్షన్లో ఎక్స్టర్నల్ సంబంధించి ఇస్తే చూసుకోండి. ఇక్కడ ఎలాగే ఇంటర్నల్ కండిషన్ అని లేదు, మనకి ఎక్స్టర్నల్ కండిషన్ ఇచ్చినట్టు ఉన్నారు. సో -2:3 అయితే ఇంటర్నల్లో మైనస్ తీసేస్తే -2:3 అంటే -2/3 అండి. దీన్ని మనం మైనస్ ఇంటూ చేసాం అనుకోండి, -2/3 దట్ ఈక్వల్ టు 2/3 దట్ ఈక్వల్ టు 2:3 విచ్ ఇస్ ద ఎక్స్టర్నల్ కండిషన్. ఓకే, సో 2:3 ఎక్స్టర్నల్లీ అన్నమాట. సరే, ఇది ఎందుకో లేదు, నెక్స్ట్ పేజ్కి ఉంది ఆప్షన్. ఇదిగోండి 2:3 ఎక్స్టర్నల్లీ. ఒక్క నిమిషము. సరే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్, మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అన్నాడండి. ఏబి అనే లైన్ సెగ్మెంట్ దీని యొక్క మిడ్ పాయింట్ కి మరియు ఈ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ కట్టాలంటే ఏ కోఆర్డినేట్స్ ఏంటండి 6, 3, -4. ఒక్క నిమిషం అక్కడ దీనిది విడ్త్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. బి వచ్చేసరికి -2, -1, 2. ఓకే, ఫస్ట్ మనం ఈ రెండింటికి మిడ్ పాయింట్ కదా. మిడ్ పాయింట్ ఫార్ములా నార్మల్గా 2 డైమెన్షనల్ ప్లేన్గా ఏమవుతుందండి x1 + x2/2, y1 + y2/2. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 3 కోఆర్డినేట్స్ కాబట్టి x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2. ఓకే, ఇచ్చిన దాన్ని దీన్ని x1, y1, z1 అనుకోండి, దీన్ని x2, y2, z2 అనుకోండి, అంతే. ఓకేనండి. సో మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 + x2 అంటే 6 + -2/2, y1 3 + -1/2, z1 -4 + 2/2. సో దట్ ఈక్వల్ టు 6 - 2 అంటే 4, 4/2 అంటే 2, 3 - 1 అంటే 2, 2/2 అంటే 1, -4 + 2 అంటే -2, -2/2 అంటే -1. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్ అండి. ఈ పాయింట్ కి మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి 3, -1, 2 కి మధ్య డిస్టెన్స్ అడుగుతున్నారు. ఓకేనండి. నార్మల్గా మనకి డిస్టెన్స్ ఫార్ములా అంటే x1, y1, x2, y2 ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందండి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, అంతేనా కదా. ఇప్పుడు మనకి x1, y1, z1, x2, y2, z2 ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఏమవుతుందంటే దీనికి ఇంకొకటి యాడ్ అవుతుంది z2 - z1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ మామూలుగా అంతే. చూసారా, మనకు తెలిసిన ఫార్ములాస్ కొంచెం మారుతాయి అంతే. ఓకేనండి. ఓకే, ఇది x1, y1, z1 అనుకుందాము, x2, y2, z2 అనుకుందాం. ఫార్ములా x1 - x2 డైరెక్ట్గా వేసేస్తున్నానండి, 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 అంటే 1 - y2 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ z1 - z2 -1 - 2 హోల్ స్క్వేర్. ఓకే, అండర్ ద స్క్వేర్ రూట్. 2 - 3 అంటే ఎంతండి మనకి -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఇక్కడేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 + 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 2 × 2 4, -1 - 2 -3 హోల్ స్క్వేర్ అంటే 9. ఓకేనండి. సో దట్ ఈక్వల్ టు 9 + 1 10, స్క్వేర్ రూట్ 14 అన్నమాట. సో మనకు ఆప్షన్ ఉందా, డైరెక్ట్గా ఆప్షన్ ఉంది. సో స్క్వేర్ రూట్ 14 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ ద పారలోగ్రామ్ హూస్ కన్సిక్యూటివ్ వెర్టిసెస్ ఆర్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మనం సేమ్ 2 డైమెన్షనల్గా ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాసెస్ మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి చేస్తాం. పారలోగ్రామ్ ఫస్ట్ మనం కోఆర్డినేట్స్ వేసుకుందాం, a2, 4, -1. కాన్సిక్యూటివ్ అన్నప్పుడు మనం లైన్గా వేసుకోవాలి,
బి ఏంటండి సెకండ్ కోఆర్డినేట్స్ 3, 6, -1 అండ్ సి వచ్చేసరికి 4, 5, 1 మనం ఫోర్త్ వెర్టెక్స్ కనిపెట్టాలండి, డి కనిపెట్టాలి. ఇది మనకు తెలియదు కాబట్టి x, y, z అని అనుకుందాం. పారలెలోగ్రామ్ లో డైగోనల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే రెండు డైగోనల్స్ యొక్క మిడ్ పాయింట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఏకి సికి మిడ్ పాయింట్ కడతాం. మిడ్ పాయింట్ అంటే చెప్పాం కదా ఇందాక x1 + x2 అంటే 2 + 4/2 y1 + y2. y1 అంటే 4, y2 అంటే ఏం లేదు, x కోఆర్డినేట్స్ని యాడ్ చేసి /2, y కోఆర్డినేట్స్ని యాడ్ చేసి /2, z కోఆర్డినేట్స్ని యాడ్ చేసి /2. నెక్స్ట్ 4 + 5/2 ఇది ఏమవుతుందండి -1 + 1 అంటే -1 + 1/2. ఇది ఏంటి, ఏకి సికి మధ్య మిడ్ పాయింట్, ఏసీకి మిడ్ పాయింట్. ఇప్పుడు మనం బీడీకి మిడ్ పాయింట్ కడదాం. మళ్ళీ సేమ్ ఏం చేయాలి, x కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసేయాలి, యాడ్ చేసేసి /2 చేయాలి. అంటే x + 3/2 y + 6/2, y + 6/2 z కోఆర్డినేట్స్ z -1 అంటే z + -1, సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి /2. ఇప్పుడు మీకు సింపుల్గా ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసేద్దాము. 6/2 ఇదేమో 9/2, ఇదేమో 0/2. ఎందుకు క్యాన్సిల్ చేయలేదంటే అలా ఉంచేయండి, నేను ఎందుకు చెప్తాను. అంటే ఇప్పుడు రెండు పాయింట్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన x కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు, y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు, z కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. x కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే 6/2 = x + 3/2, సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్, అందుకని సింప్లిఫై చేయలేదు. సరే 3 అటుపక్క పంపించేస్తే x = 6 - 3 అంటే 3 అండ్ 9/2 = y + 6/2. ఇక్కడ 2 క్యాన్సిల్, 6 అటుపక్క పంపించేస్తే y = 3 అండి. నెక్స్ట్ z - 1/2, 0/2 = z - 1/2, z కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తే 0, 0 క్యాన్సిల్, -1 అటుపక్క పంపించేస్తే z = 1. therefore 3, 3, 1 is the answer. నెక్స్ట్ 5th క్వశ్చన్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది కూడా సేమ్ అండి. నార్మల్గా సెంట్రాయిడ్ అంటే మనం ఏం చేస్తాము, x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అని వేస్తాం, అంతేనా కదా. ఇక్కడ మనకి సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చేసరికి, ఒక్క నిమిషం, సెంట్రాయిడే కదా అడుగుతా. సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చేసరికి ఏమవుతుందండి, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, అలాగే z1 + z2 + z3/3. ఓకేనండి, చాలా చాలా ఈజీ ప్రాబ్లం, అంతే కదా. సరే, ఇది సెంట్రాయిడ్ ఫార్ములా దట్ ఈక్వల్ టు, ఎందుకంటే మన క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, సి పాయింట్. సెంట్రాయిడ్ ఇచ్చేసారు ఎంత, 3, 2, 3 అంట. అయితే x1 అంటే x కోఆర్డినేట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమవుతుంది, 3 + 6 + x/3 తర్వాత y కోఆర్డినేట్స్ని 4 + 7 + y/3 z కోఆర్డినేట్స్ని 5 + 2 + z/3 ఈక్వల్ టు మళ్ళీ సేమ్ అండి 3, 2, 3. అంటే పై స్టెప్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక చేసినట్టే x కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తాం, y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తాం, z కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందండి, 3 + 6 అంటే 9 + x/3 ఈక్వల్ టు x కోఆర్డినేట్ ఎంతండి, 3. సో 3 ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది, 9 + x = 3 × 3 9. సో 9 అటుపక్క పంపించేస్తే x = 0. అదేవిధంగా మీరు 4 + 7 అంటే ఎంతండి మనకి 11 + y/3 ఈక్వల్ టు, ఇందులో ఉన్న y కోఆర్డినేట్ ఎంత, 2. 3 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 3 × 2 6. సో 11 + y = 6, y = 11 అటుపక్క పంపించేస్తే 6 - 11 అంటే -5. అలాగే ఇక్కడ 5 + 2 అంటే 7 + z/3 ఈక్వల్ టు 3. సో మల్టిప్లై చేస్తే 3 × 3 9. సో 7 + z = 9, 7 అటుపక్క పంపించేస్తే z = 9 - 7 అంటే ఎంతండి, 2. సో ఇప్పుడు మనకి x + y + z అడిగారు, అంటే 0 + -5 + 2 అంటే దట్ ఈక్వల్ టు -3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. ఆరిజన్ అంటే మనకి ఇక్కడ 2 డైమెన్షనల్ ప్లేన్లో 0, 0. ఇక్కడ ఆరిజన్ అంటే 0, 0, 0 ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ P
వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్. అంటే డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ చేంజ్ అవ్వలేదంటే మనకి అక్కడ ఏది ఉపయోగించినట్టు, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లేదా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్? ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అండి. ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు ద ఓల్డ్ యాక్సిస్ ఆర్ అని చెప్పి, ఇది అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇవేమో ఒక్క నిమిషం ఆగండి. ఈ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇవేమో న్యూ కోఆర్డినేట్స్. అయితే పిఎక్స్ ప్లస్ పివై ప్లస్ పిజెడ్ అంటే మనకి ఇప్పుడు ఆరిజిన్ షిఫ్ట్ చేసిన పాయింట్ ఉంది కదా, దానికి సంబంధించిన కోఆర్డినేట్సే. పిఎక్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్, పివై అంటే పి పాయింట్కి సంబంధించిన వై కోఆర్డినేట్, పిజెడ్ అంటే పి పాయింట్కి సంబంధించిన జెడ్ కోఆర్డినేట్. సరే, మనం 2 డైమెన్షనల్ ప్లేన్లో ఫార్ములా ఏం చెప్పుకుంటామండి? యాక్సిస్ చేంజ్ చేసినప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే అని చెప్పుకుంటాం. ఇక్కడ మనకి 3 కోఆర్డినేట్స్ కాబట్టి స్మాల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ ప్లస్ ఎల్ అన్నమాట. ఈ హెచ్ కామా కే పాత అంటే 2 డైమెన్షనల్లో హెచ్ కామా కే అనేది ఆరిజన్ 0,0 నుండి దీనికి షిఫ్ట్ చేశారని అనుకుంటాము. ఇక్కడ కొత్త దాంట్లో ఏంటంటే 0,0,0 అంటే కొత్తది మీన్స్ 3 డైమెన్షనల్ ప్లేన్లో 0,0,0 నుండి హెచ్ కామా కే కామా ఎల్ అని అనుకుంటాం. ఓకేనా? అంతేమీ లేదు. సరే, ఇప్పుడు ఫార్ములాస్ రాసుకుందాము. ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్ కదా, అంటే 2, -1, 4 ఏమో ఓల్డ్ కోఆర్డినేట్స్, 3, 1, 2 ఏమో న్యూ కోఆర్డినేట్స్. సో దిస్ ఈజ్ స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ జెడ్. మనం ఏం కనిపెట్టాలండి? హెచ్, కే, ఎల్. చాలా ఈజీ కదా. సరే, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్. స్మాల్ ఎక్స్ అంటే 2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే 3 ప్లస్ హెచ్. సో 3 నెట్వర్క్ పంపించేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1. తర్వాత స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ కే. సో స్మాల్ వై అంటే ఎంతండి? -1 ఈక్వల్ టు క్యాపిటల్ వై అంటే 1 ప్లస్ కే. సో 1 నెట్వర్క్ పంపించేస్తే కే ఈజ్ ఈక్వల్ టు -2. తర్వాత స్మాల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ ప్లస్ ఎల్. స్మాల్ జెడ్ అంటే 4 ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ అంటే 2 ప్లస్ ఎల్. 2 నెట్వర్క్ పంపించేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇవేంటి? దిస్ ఈజ్ అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేసిన పాయింట్. అంటే ఇది పిఎక్స్, ఇది పివై అండ్ ఇది పిజెడ్. అంతే కదండి, మనకి క్వశ్చన్ వచ్చిన దాని ప్రకారం. సో దేర్ఫోర్ వీటిని అన్నిటిని ప్లస్ చేస్తే ఆన్సర్ ఎంత అని అన్నాడు. +2 -2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ -1 అన్నమాట. ఓకేనండి. సరే, నెక్స్ట్ ఏంటిది? పి ఆఫ్ 0,5,6 ఐ మీన్ పాయింట్స్ ఇచ్చారండి, 4 పాయింట్స్ ఇచ్చారు. ఇవి దెన్ పాయింట్ నియరెస్ట్ టు ద ఆరిజిన్. మనం ఎలాంటివి కోఆర్డినేట్ జామెట్రీగా చేసాం. ఆరిజిన్ అంటే 0,0కి ఏది దగ్గర పాయింట్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్. అంతే కదండి. సింపుల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 2 డైమెన్షనల్లో 2,3కి 0,0కి డిస్టెన్స్ ఎంత అంటే ఏం చేస్తామండి? రూట్ ఆఫ్ దీన్ని స్క్వేర్ చేసేస్తాము. అలాగే ఆ వై కోఆర్డినేట్ని కూడా స్క్వేర్ చేస్తాం. ఇక్కడ 3 కోఆర్డినేట్స్ కాబట్టి సేమ్ ఇదే విధంగా మూడింటిని స్క్వేర్ చేసేస్తాం. అంటే ఫస్ట్ పాయింట్కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందండి? రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. అంటే 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. సో 30, 20, 50, 56 అంటే స్క్వేర్ రూట్ 41 అన్నమాట. సారీ స్క్వేర్ రూట్ 61 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్. సెకండ్ పాయింట్ చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటే 49, 1 స్క్వేర్ అంటే 1, 49 ప్లస్ 1 50, 4 స్క్వేర్ 16, 50 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ 76 అన్నమాట. సారీ స్క్వేర్ రూట్ 66. సరే, నెక్స్ట్ థర్డ్ పాయింట్కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్ ఇది ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటే 49, 3 స్క్వేర్ అంటే 9, 49 ప్లస్ 9 అంటే ఎంత అండి? 58, 58 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 58 ప్లస్ 4 అంటే 62. అబ్బో, ఇదే తక్కువ వచ్చింది. అంటే నెంబర్స్ బట్టి 2, 3, 7 కదా, ఎక్కువ వస్తుంది అనుకున్నా. ఓకే, సో ఫోర్త్ పాయింట్కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్ ఇది మాత్రం కంపల్సరీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 6 స్క్వేర్ 5 స్క్వేర్ 16 స్క్వేర్ అంట. 16 స్క్వేర్ అంటే మనకి నియర్లీ 256, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. అప్పో, వీటన్నిటికంటే ఎక్కువ లెంత్ ఇదే వస్తుంది. నియర్లీ స్క్వేర్ రూట్ 317. ఓకేనండి. సరే, మనకి నియరెస్ట్ పాయింట్ అంటే తక్కువ డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ లోపల తక్కువ ఉన్న వాల్యూ ఇదే కదండి. సో ఫస్ట్ పాయింట్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సరే, నెక్స్ట్
ఇఫ్ జెడ్ఎక్స్ ప్లేన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అని చెప్పి ఇచ్చారు ఇన్ ద రేషియో p:1 అంట. ఓకే, అయితే p+1 అంతా అని అడుగుతున్నారు. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు జెడ్ఎక్స్ ప్లేన్ ఈ లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోగా డివైడ్ చేస్తుంది. ఇందాకే చెప్పానండి, జెడ్ఎక్స్ ప్లేన్ అంటే రేషియో ఏమవుతుంది, -y1:y2. ఓకే, అయితే ఇక్కడ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా అని ఇవ్వలేదు, బట్ సరే చూద్దాం. సో -y1:y2 అంటే ఇందులో y1 ఇది, ఇదేమో y2 అంతే కదా. సో y1 అంటే -1 y2 అంటే 3. సో మైనస్ ఇంటూ మైనస్ ఇదిగా ప్లస్ అయిపోతే అంటే 1:3 అన్నమాట. ఓకేనండి, ఇది చాలా జాగ్రత్త చూడాలండి. ఇప్పుడు 1:3 మనకేంటి రేషియో p:1 రేషియోగా వచ్చింది అన్నది. ఇది అంటే ఏంటి, ఇది 1 అయిపోవాలి 3 అంటే ఏం చేయాలండి, మనం బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 1/3:1 సరిపోయిందా. ఇప్పుడు కంపేర్ చేసుకోండి p:1తో. ఇప్పుడు p ఎంత వచ్చిందండి 1/3. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమంటున్నారు p+1 అంటే 1/3+1 అని 1/1 అని రాసుకుని మనం ఫ్రాక్షన్ చేస్తాం కదా. 1 × 1 1 + 1 × 3 3/3 × 1 3. సో 1 + 3 అంటే 4/3 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి, సో ఫస్ట్ ఆప్షన్. ఇందులో ఎక్కువ ఫస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సరే, ఇఫ్ ఎల్ 9th ప్రాబ్లం అండి. ఇఫ్ ఎల్, m ఆర్ ఫీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక నిమిషం కాదు, ఫీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ అంటే మనం 2 డైమెన్షనల్గా చెప్పుకున్నాం కదా. ఒక లైన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పాయింట్ x, y అని తీసుకుంటే ఈ లైన్ అంటే దీనికి సంబంధించి మనం పెర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ పాయింట్ వస్తుంది కదండి. అంటే ఆ లైన్ మనం పెర్పెండిక్యులర్ గా డ్రా చేసిన లైన్ దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, ఆ పాయింట్ ని ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అని చెప్తాం. అంతే కదండి, ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అని చెప్తాం. ఇక్కడ కూడా అంతే, ఎల్, ఎం ఆర్ ద ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ అన్నట్టు. అంటే ఇక్కడ ఎల్ అనేది ఒక పాయింట్, ఎం అనేది ఒక పాయింట్, డిస్టెన్స్ కాదు. అలా కాకుండా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని ఇస్తే అప్పుడు మనం డిస్టెన్స్ కింద తీసుకోవాలి. ఓకేనండి, సరే ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఎల్, ఎం ఆర్ ద ఫీట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ ఫ్రమ్ 2,4 టు ద XY ప్లేన్ అన్నాడు. ఫస్ట్ మనం XY ప్లేన్ వేసుకుందామండి. XY ప్లేన్ అంటే ఇది ఎక్స్, ఇది y. సో దిస్ ఈస్ ద XY ప్లేన్. ఓకేనండి, ఇప్పుడు 2,4,5 అంటే ఇది పాయింట్ 2,4,5. ఈ పాయింట్ నుండి L అండ్ M ఆర్ ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ ఫ్రమ్ 2,4,5 టు XY ప్లేన్. XY ప్లేన్ కి దీని యొక్క ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ XY ప్లేన్ మీద ఉందంట, ఇది L. అలాగే సేమ్ మళ్ళీ 2,4,5 అనే పాయింట్ కి సంబంధించిన ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ YZ ప్లేన్ మీద ఏమో అంటే డ్రా చేశాక మీకు బాగా అర్థం. YZ అంటే ఇది Y అనుకుందాం, ఇది Z అనుకుందాము. ఇప్పుడు దీని యొక్క ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ M. ఓకేనండి, మనకి Lకి Mకి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అని అన్నప్పుడు ఇప్పుడు చూడండి, మీకు సింపుల్గా చెప్తాను. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ కదండి. X యాక్సిస్, Y యాక్సిస్ ద్వారా ఫామ్ అయిన ప్లేన్లో జెడ్ కోఆర్డినేట్ అనేది ఏమి ఉండదు. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు X మళ్ళీ సేమ్ వాల్యూ వచ్చేస్తుంది, 2 Y మళ్ళీ సేమ్ వాల్యూ వచ్చేస్తుంది, కానీ జెడ్ కోఆర్డినేట్ మాత్రం ఏముండదు, ఎందుకంటే అది XY ప్లేన్ మీద ఉంది కాబట్టి. ఇప్పుడు దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయండి, ఇప్పుడు YZ ప్లేన్ అంటే ఏ కోఆర్డినేట్ ఉండదు, X కోఆర్డినేట్ ఉండదు. X కోఆర్డినేట్ 0, Y కోఆర్డినేట్ మళ్ళీ మామూలు 4, Z కోఆర్డినేట్ నార్మల్ 5. ఓకే, అంతే. ఈ రెండింటి డిస్టెన్స్ కలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి, 2,4,0 అండ్ 0,4,5కి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. తెలిసిన ఫార్ములా కదా, ఏంటి 2 మైనస్ అంటే ఇది x1, y1, z1 అనుకోండి, ఇది x2, y2, z2 అనుకోండి. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, √(x1 - x2) హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ + z2 - z1 హోల్ స్క్వేర్. సరే, డైరెక్ట్గా ఇది చేసేస్తున్నాను. 2 - 0 హోల్ స్క్వేర్ + 4 - 4 హోల్ స్క్వేర్ +
0 - 5 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ మర్చిపోకండి. 2 - 0 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, ఇది 0. 0 - 5 అంటే ఎంత అండి? -5. -5 హోల్ స్క్వేర్ అంటే 25. సో 25 + 4 అంటే స్క్వేర్ రూట్ 29 ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. సరే, తర్వాత ఏంటిది? ద ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. సో మనం నార్మల్గా 2 డైమెన్షనల్ ట్రైసెక్షన్ ఫార్మ్ ఏమవుతుందండి? mx2 + nx1 / m + n. కొన్ని దాంట్లో మనకి ఇది m1 అండ్ m2 అని రేషియో తీసుకుంటాము. మనం కొన్నిట్లో m:n అని తీసుకుంటాం. ఏదైనా ఒకటేనండి ఫార్ములా. తర్వాత my2 + ny1 / m + n. ఇది ఎప్పుడు మనము 2 డైమెన్షనల్ ప్లేన్లో ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ m1:m2 రేషియోగా డివైడ్ చేసినప్పుడు ఈ పాయింట్కి సంబంధించిన x కోఆర్డినేట్ ఏమో ఇది, y కోఆర్డినేట్ ఏమో ఇది, అంతే కదా. ఇప్పుడు మరి 3 డైమెన్షనల్ ఏమవుతుందంటే దీనికి ఇంకొకటి యాడ్ అవుతుందండి. mz2 + nz1 / m + n, అంతే. ఓకేనా? సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ ఫార్ములా ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్నారు కదండి. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే అర్థం ఏంటండి? ఒక లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్ చేసేటువంటి పాయింట్స్, అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేసేటువంటి పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం. ఈ లైన్ సెగ్మెంట్లో నేను P అనే క్యూ పాయింట్స్ ఈ విధంగా అక్కడ పాయింట్ చేశాను. అంటే లైన్ సెగ్మెంట్ 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఓకేనండి. దేని ద్వారా? ఈ 2 పాయింట్స్ ద్వారా. అంటే 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అని కాదండి. ఈ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్నాడు కాబట్టి ఈ P యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టాలి. ఏ మనకు ఆల్రెడీ ఉంది పాయింట్ ఏంటి? 3, -1, 2. అలాగే B కూడా ఉంది, ఎంతండి? 9, 5, 2. ఇక మనం P పాయింట్ కనిపెట్టడం కోసం సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇంకా క్యూతో మనకు పని లేదు కదా. సరే, అయితే మనకి రేషియో ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఈ 3 సమానమైనది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్స్, ఎందుకంటే మొత్తం 3 పార్ట్స్ కాబట్టి. అంటే ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 1:2. సో m = 1, n = 2. అలాగే ఇదేమో x1, y1, z1, ఇదేమో x2, y2, z2. ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదండి, అంతే. సో చూడండి ఒకసారి ఎంత ఈజీయో. m అంటే 1 ఇంటూ x2 అంటే 9 ప్లస్ n అంటే 2 ఇంటూ x1 అంటే 3 బై m + n అంటే 1 + 2, m అంటే 1 ఇంటూ y2 5 ప్లస్ n అంటే 2 ఇంటూ y1 అంటే -1 బై m + n అంటే 1 + 2, నెక్స్ట్ m అంటే 1 ఇంటూ z2 2 ప్లస్ n అంటే 2 ఇంటూ z1 2 బై 1 + 2. ఓకేనండి. చాలా ఈజీ అండి ప్రాబ్లం. మనం చూడడానికి భయంకరంగా అనిపిస్తే కానీ చాలా ఈజీ. 9 + 6 15 బై 1 + 2 3. 15/3 అంటే 5. 2 - 1 అంటే -2. 5 - 2 అంటే 3. 3/3 అంటే 1. 2 into 2 4. 4 + 2 6. 6/3 అంటే 2. సో 5, 1, 2 is the answer. Next, if the sum of the squares of the perpendicular distances of P from the coordinate axis, ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్, ఎందుకంటే మనకి 3 డైమెన్షనల్ ప్లేన్ కాబట్టి. ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఒక్క నిమిషం. మనం ఒకసారి యాక్సిస్ వేసుకుందాము, అంటే దీని నుంచి మీకు అర్థమవుతుంది. ఇది z యాక్సిస్, ఇది y, ఇది x, ఇది z. ఇక్కడ ఏమంటున్నాడండి క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఆఫ్ P, అంటే P అనే పాయింట్ మనం ఒకటి తీసుకుందాం ఇక్కడ. P ఆఫ్ x, y, z అని. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ నుండి పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ని స్క్వేర్స్ చేసి, అంటే x యాక్సిస్ నుండి దీనికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, y యాక్సిస్ నుండి దీనికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, అలాగే z యాక్సిస్ నుండి దీనికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఆ డిస్టెన్స్ ని మనం స్క్వేర్ చేయాలండి. సో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద
ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది అంటే నేను మీకు ఫార్ములాస్ ఇస్తాను లైన్గా రాసుకోండి, అంటే ఇది మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవ్వచ్చు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద వై ఎక్స్ యాక్సిస్, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, అంటే ఈ ఎక్స్ కాకుండా మిగిలింది. అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ద వై యాక్సిస్ అంటే ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ద జెడ్ యాక్సిస్ అంటే ఏమవుతుందండి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంతే. ఇప్పుడు ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అన్నారండి 12 వస్తుందంట. అయితే లోకస్ ఆఫ్ పి అంటే దాన్ని సాటిస్ఫై చేసేటువంటి లోకస్ మనం ఆల్రెడీ లోకస్ లో ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిని అన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ 12 వస్తుందంట అండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ప్లస్ అలాగే వై స్క్వేర్ రెండు ఉన్నాయి, 2y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ ఈక్వల్ టు 12. సో 2 కామన్ తీసేస్తే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 12. 2 నటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మీరు చూసుకోండి. ఎక్స్ యాక్సిస్ నుండి అది ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది, అలాగే వై యాక్సిస్ నుండి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది, అలాగే జెడ్ యాక్సిస్ నుండి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది అనేదే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద జెడ్ యాక్సిస్ అని. ఓకేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాము. ఇది చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి, అంటే క్వశ్చన్లో మిస్టేక్ ఉంది ఇది. ఇఫ్ ఏ 1, 2, 3 అండ్ బి పాయింట్ ఇచ్చారు అంటే క్యూ, అంటే క్యూ అనేది ఒక పాయింట్, ఆర్ ద కొలీనియర్ పాయింట్స్ అండ్ క్యూఎక్స్ ఈక్వల్ టు -1 దెన్ క్యూజెడ్ ఈక్వల్ టు, అంటే ఇది యాక్చువల్గా క్వశ్చన్ కింద అడగాలి, అంటే క్యూజెడ్ ఎంత అనేది క్వశ్చన్ కింద అడగాలి, బట్ మనకి ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్, అంటే క్యూజెడ్ ఎంతో చూద్దాం. ఓకేనా. సరే, ఇప్పుడు క్యూకి సంబంధించిన కోఆర్డినేట్స్ మనకి ఏమవుతాయి క్యూఎక్స్ క్యూవై క్యూజెడ్. మనం క్యూజెడ్ కనిపెట్టాలి. క్యూవై ఆల్రెడీ క్యూవై కూడా మనకు తెలియదు, క్యూఎక్స్ ఉంది, ఎంత క్యూఎక్స్ అంటే -1. ఓకే, సో ఫస్ట్ 3 పాయింట్స్ ఇచ్చి x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3 ఇలా 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని అన్నప్పుడు మనం ఏ కండిషన్ యూజ్ చేస్తామంటే నార్మల్గా 2 పాయింట్స్ ఇచ్చి అంటే 2 డైమెన్షనల్లో 2 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అన్నప్పుడు మనం ఏది యూజ్ చేసామండి స్లోప్స్ కట్టేసి ఈక్వల్ చేసేస్తాం. ఇక్కడ కూడా ఇంచుమించుగా అలాంటిదే. ఏంటంటే కండిషను x1 మైనస్ x2 బై x2 మైనస్ x3 ఈక్వల్ టు y1 మైనస్ y2 బై y2 minus y3 equal to z1 minus z2 by z2 minus z3. ఓకేనండి. లేదు ఆర్ అంటే ఈ కండిషన్ కూడా వేసుకోవచ్చు. x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 అంటే డెట్ అన్నమాట. ఇక్కడ x3 y3 z3 డెట్ కట్టినప్పుడు ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి కొలీనియర్, లేదంటే నాన్ కొలీనియర్. ఇక్కడ మాత్రం 2 వాల్యూస్ మనకు తెలియనప్పుడు ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం డెట్ యూజ్ చేస్తే మనకు ఒక రిలేషన్ వచ్చేస్తుంది, దానివల్ల మళ్ళీ మనకి కొంచెం ఇబ్బంది, అందుకని ఇదే యూజ్ చేయండి. సరే, ఇచ్చిందని ఫస్ట్ x1 y1 z1 ఇది x2 y2 z2, క్యూకి సంబంధించింది x3 y3 z3. ఓకేనండి. x1 మైనస్ x2 అంటే 1 మైనస్ x2 అంటే 2 బై x2 2 మైనస్ x3 అంటే QX అంటే ఎంతండి -1 దట్ ఈక్వల్ టు y1 మైనస్ y1 అంటే 2 మైనస్ y2 అంటే 10 బై y2 10 మైనస్ y3 మనకు తెలియదండి అంటే QY దట్ ఈక్వల్ టు Z1 అంటే ఎంతండి 3 మైనస్ Z2 అంటే 1 బై Z2 1 మైనస్ Z3 అదే మనకు కావాల్సింది QZ. ఓకేనా. సరే, ఇప్పుడు ఒకవేళ QZ QY అడిగితే రెండు మనం కనిపెట్టడానికి దీన్ని ఈక్వల్ చేస్తాం, దీన్ని ఈక్వల్ చేస్తాం. అలాగే దీని వాల్యూ ఉంది కదండి, ఎంత దీని వాల్యూ 1 మైనస్ 2 అంటే -1 బై 2 ప్లస్ 1 3 దట్ ఈక్వల్ టు
ఇప్పుడు మన QZ కాబట్టి దీన్ని తీసుకుందాం 3 మైనస్ 1 బై 1 మైనస్ QZ. ఓకేనండి. సో ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ మీకు తెలిసిందే కదా, -1 ఇంటూ దిస్ వాల్యూ అంటే -1 ప్లస్ QZ ఈక్వల్ టు 3 మైనస్ 1 అంటే 2, 2 ఇంటూ 3 అంటే ఎంతండి 6. సో QZ ఈక్వల్ టు -1 అటుపక్క పంపించేస్తే +1 అంటే QZ ఈజ్ ఈక్వల్ టు 6 + 1 7. సో అది మేబీ ఆన్సర్. ఓకేనండి, మేబీ కాదు అదే ఆన్సరు. అంటే ఇక్కడ క్వశ్చన్ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అందుకని. ఒకవేళ QY కూడా అడిగారు అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసి సేమ్ ఇప్పుడు మనం ఎలా QZ కనిపెట్టామో అదే విధంగా QY కూడా కనిపెట్టేయడమే. ఓకేనండి. నెక్స్ట్ ఇక 13th క్వశ్చన్కి వెళ్ళిపోతే, ఇఫ్ ద పాయింట్స్ are collinear, then the ratio in which the point divides the line segment BC అని అన్నారు. ఓకే, ఫస్ట్ మనము రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు K వాల్యూ ఎంత, T వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సేమ్ మళ్ళీ కొలీనియర్ కండిషన్, కొలీనియర్ ఫార్ములా వేసేస్తాము. x1 మైనస్ x2 బై x2 మైనస్ x3 ఈక్వల్ టు y1 మైనస్ y2 బై y2 minus y3 equal to z1 minus z2 by z2 minus z3. ఓకేనండి. ఓకే, ఇవి ఇంకా మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయడానికి ఏం లేదు మనకి. అందులో x1 ఇదేమో x1 కామా y1 కామా z1 అనుకోండి, x2 కామా y2 కామా z2, x3 కామా y3 కామా z3 మీకు అలాగే తెలిసిందే కదా. x1 అంటే -1 మైనస్ x2 అంటే 3 బై x2 అంటే 3 మైనస్ x3 అంటే 5 దట్ ఈక్వల్ టు y1 అంటే 0 మైనస్ y2 అంటే 2 బై y2 2 మైనస్ y3 అంటే k అండి. ఓకే, తర్వాత z1 మైనస్ z2 అంటే z1 అంటే ఎంత 7 మైనస్ z2 అంటే t బై z2 అంటే t మైనస్ z3 అంటే -2. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి చాలా ఈజీగా వచ్చేస్తాయి K వాల్యూ. -1 -3 అంటే -4 బై 3 - 5 అంటే -2. సో టోటలీ ఇది మనకి 2 అండి. ఇప్పుడు దిస్ ఈక్వల్ టు ఈ వాల్యూ చేద్దాము, ఆ తర్వాత దీన్ని చేద్దాము, దాని నుంచి K అండ్ T కనిపెడదాం. 0 - 2 అంటే -2 బై 2 - K. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే 2 ఇంటూ 2 - K ఈజ్ ఈక్వల్ టు -2. సో 2 ఇంటూ 2 అంటే 4 - 2K ఈక్వల్ టు -2. 4 నెట్పక్క పంపించేయండి, -2K ఈజ్ ఈక్వల్ టు -6. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అండ్ మనకి K ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, ఒక నిమిషము, K ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది అంతే కదా. K ఈజ్ ఈక్వల్ టు 3. ఒక్క నిమిషం ఆగండి. అంతే, అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి మిస్టేక్ కంగారు ఎట్లనే మిస్టేక్ చేస్తే మళ్ళీ మనకి ఎడిట్ చేయడానికి కొంచెం ఇది లైవ్ రికార్డింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది, అందుకని నేను కొంచెం స్లోగా చేస్తున్నాను. బోర్డు మీద అనుకోండి మనకు గొడవ ఉండదు, ఎందుకంటే మనమే రఫ్ చేసుకుంటాం కాబట్టి. ఎందుకు రఫ్ చేయడానికి బాధే, మళ్ళీ ఎడిట్ చేయడానికి కొంచెం బాధ. ఓకే, ఎనీవే K ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది ఈక్వల్ చేద్దాం, ఏది ఇది అండ్ 2 ఈక్వల్ టు 7 మైనస్ T బై T ప్లస్ 2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, 2 ఇంటూ T ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ T ఇంటూ 1, 7 మైనస్ 2T. సో 2T ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ T. టీని ఇటుపక్క పట్టుకొచ్చి 4 అటుపక్క పంపించేయండి, మైనస్ T ఇటుపక్క వస్తే ప్లస్ T, 2T ప్లస్ T అంటే 3T ఈక్వల్ టు 7 మైనస్ 4 అంటే 3. సో 3T ఈక్వల్ టు 3. టీని 3 ఇంటూ చేస్తే నెట్వర్క్ పంపించేస్తే డివైడ్ చేస్తుంది, అంటే T ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి, P అనే పాయింట్. నెక్స్ట్ మనము P పాయింట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో P అంటే ఇది కదండి, T కామా K మైనస్ 2T కామా T ప్లస్ K. సో K ఏమో 3, T ఏమో 1. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు P పాయింట్ ఎంత వస్తుందండి, 1 కామా 4. ఓకే, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇంకేమడుతున్నారు, P అనే పాయింట్ BC లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేసింది అనేది అడుగుతున్నారండి. ఓకేనండి, ఇప్పుడు మనం 2 డైమెన్షనల్కి సంబంధించి ఒక్కసారి మనం వెళ్తే, ఒక లైన్ సెగ్మెంట్ x1 y1, ఇదేమో x2 y2,
ఇది డివైడ్ చేసిన పాయింట్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఏ రేషియోగా డివైడ్ చేసిందంటే రేషియో ఏమవుతుందండి మనకి x1 మైనస్ ఎక్స్ ఈజ్ టు ఎక్స్ మైనస్ x2 అని చెప్పి మనం అక్కడ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే x1 మైనస్ x2 ఈజ్ టు x2 మైనస్ x3. ఓకేనండి. దీని కోఆర్డినేట్స్ ఏమో x1 కామా y1 కామా z1. దీని కోఆర్డినేట్స్ ఏమో x2 కామా y2 కామా z2. దీని కోఆర్డినేట్స్ ఏమో x3 కామా y3 కామా z3. ఓకేనా. ఒకసారి బి కోఆర్డినేట్స్ వేసుకుందాము. బి కోఆర్డినేట్స్ ఏంటంటే మనకి 3 కామా 2 కామా టీ అంటే 1 కదా. అలాగే పి కోఆర్డినేట్స్ ఇంకా పైన ఉన్నాయి. ఏంటవి 1 కామా 4. నెక్స్ట్ సి కోఆర్డినేట్స్ క్వశ్చన్లో 5 కామా k కామా -2 అని ఇచ్చారు. k అంటే 3 కాబట్టి 3 కామా -2 అంతే అండి. ఇంక మనకి సబ్స్టిట్యూషన్ చేసేయడమే. x1 అంటే 3 మైనస్ x2 అంటే 1 ఈజ్ టు x2 అంటే 1 మైనస్ x3 అంటే 5. సో 3 మైనస్ 1 అంటే 4 ఈజ్ టు 1 మైనస్ 4 అంటే -4. ఒక్క నిమిషం. 3 మైనస్ 1 అంటే 2 ఈజ్ టు 1 మైనస్ 5 అంటే -4 ఈక్వల్ టు ఎంత అవుతుందండి 1 ఈజ్ టు -2. దీన్నే మనం -1 ఈజ్ టు 2 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇచ్చిన కండిషన్ బట్టి మనకి -1 ఈజ్ టు 3 1 ఈజ్ టు 2 ఇంకో సెకండ్ ఆప్షన్లో ఇచ్చారు. ఓకేనండి. నెక్స్ట్ కూడా బేసిక్ ప్రాబ్లం అండి. ఫైండ్ ఎక్స్ విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చేసారు. సో డిస్టెన్స్ వేసేద్దాం ఈ రెండింటికి. ఏమవుతుంది x1 మైనస్ x2 అంటే 5 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ -1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ అంటే ఇది x1 y1 z1 అనుకుందాము, x2 y2 z2 అనుకుందాము. సో x1 మైనస్ x2 అంటే 5 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 అంటే -1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 అంటే z మైనస్ 1 హోల్ స్క్వేర్ రూట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు డిస్టెన్స్ 9 అని ఇచ్చారు. రెండు పక్కన స్క్వేరింగ్ చేసేద్దామండి. అప్పుడు ఏమవుతుందండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇటు పక్క మనం ఎక్స్పాండ్ చేసేద్దాం ఫార్ములాస్. 5 మైనస్ x హోల్ స్క్వేర్ అన్నా x మైనస్ 5 హోల్ స్క్వేర్ అన్న ఒకటేనండి. అంటే x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x ప్లస్ ఇక్కడ -5 -1 అంటే -6 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ 7 - 1 అంటే 8 స్క్వేర్ అంటే 64 ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81. జాగ్రత్తగా చూడండి. x స్క్వేర్ మైనస్ 10x 25 36 అంటే ఎంతండి మనకి 61. ఇదేమో 64. 61 ప్లస్ 64 అంటే 125. ఈ 81 ఇటు పక్క తీసుకొచ్చేసాం అనుకోండి -81 అంటే మైనస్ చేసేస్తే 4 ఇటు 12 - 8 అంటే 4 అంటే టోటల్గా -44 ఈక్వల్ టు 0. ఓకే. ఇప్పుడు మనకి -44 వచ్చేలాగా ఏమన్నా కుదురుతుందో లేదా చూద్దాము. ఇంటూ చేస్తే ఏమవుతుంది ఏం అవ్వట్లేదు ఏంటి 7 - 1 ఓకే ఒక్క నిమిషం. 7 - 1 అంటే ఎంతండి ఇక్కడ 6 కదా. సో 6 స్క్వేర్ అంటే ఎంతండి ఇది 36. అంటే 61కి 36 యాడ్ చేయాలి. 36 యాడ్ చేస్తే 61 36 7 9. ఈ 81 ఇటు పక్క తీసుకొచ్చేయండి. ఇందులోంచి 81 తీసేయండి. 6 ఇది ఎంతండి 1. సో ఇక్కడ ఏమవుతుంది -16 అంటే ఏం కాదండి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 81 కదా 97 వస్తుందండి. ఈ 81 ఇటు పక్క పట్టుకొచ్చేస్తే -81. ఓకేనా. సరే. ఇప్పుడు 97 - 81 అంటే ప్లస్ కదా మాకు రావాలి. ఓకే. ఇప్పుడు చూడండి మనకి x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 16 అంటే x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2x ప్లస్ 16 ఈక్వల్ టు 0 సరిపోతుంది కదా. సో x ఇంటూ x మైనస్ 8 మైనస్ 2 ఇంటూ x మైనస్ 8 ఈక్వల్ టు 0. therefore x is equal to 2 or x is equal to 8 అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ 15th క్వశ్చన్. A and B are the 2 points if xy plane. సో A రాసుకుందాం 2, 4, 5 అండ్ B రాసుకుందాము 3, 5, -4. ఈ పాయింట్స్ ని xy ప్లేను yz ప్లేను సారీ ఆగండి మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. if xy plane and yz plane divides the line segment AB,
ఇన్ ద రేషియో a is to b and p is to q. సో ఫస్ట్ మనము xy ప్లేన్ ఏ రేషియోగా డివైడ్ చేసిందో చూద్దాం. xy ప్లేన్ అంటే రేషియో ఏమవుతుందండి, -z1:z2, అంటే దట్ ఈక్వల్ టు -z1 అంటే 5:z2 అంటే -4. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, రేషియో ఏమవుతుందండి 5:4. ఇది a:b అంటున్నారు, అంటే దట్ ఈక్వల్ టు a:b అన్నట్టు. ఓకేనా. తర్వాత ఇప్పుడు మరి YZ ప్లేన్ కూడా ఏ రేషియోగా డివైడ్ చేసిందో చూద్దాం. YZ ప్లేన్ అంటే ఫార్ములా అవుతుందండి -x1:x2, దట్ ఈక్వల్ టు -x1 అంటే 2:, x2 అంటే 3, అంతే. సో -2:3. ఇది ఏ రేషియో అంటున్నారు, p:q అంట. ఓకేనా. సరే, ఇప్పుడు మనకి విషయం ఏంటంటే a/b. ఇక్కడ a:b అంటే అర్థం ఏంటండి, a/b అనే, a/b ఈక్వల్ టు 5/4. అలాగే p:q అంటే p/q ఈక్వల్ టు -2:3 అంటే -2/3 అని. ఇప్పుడు మనం ఏం చేయాలండి, a/b ప్లస్ p/q అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. దీన్ని 5/4 ప్లస్ -2/3. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంతండి, మైనస్ కదా. సో 5/4 - 2/3. 5 3s are 15 minus 4 2s are 8/4 3s are 12. సో 15 - 8 అంటే 7. 7/12 is the answer. ఒకవేళ ఇది ఆన్సర్ రాకపోతే మళ్ళీ ఎలా చేయాలని మనం చూద్దాము. ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ ఆన్సర్ రాకపోతే మాత్రం మనం ఏం చేసుకోవాలండి, ఎక్స్టర్నల్ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమొస్తుంది, ఎక్స్టర్నల్ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకి కొంచెం చేంజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను మేబీ. సో ఓకే, ఎనీవే ఆన్సర్ ఉంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్, ఇఫ్ DEF ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ వేసుకుందాం. ఈ ట్రయాంగిల్లో కోఆర్డినేట్స్ పెట్టుకుందాం. ఇది A, ఇది B, ఇది C. నెక్స్ట్ చూడండి, D మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ BC. BCకి అంటే BC అంటే ఇది, దీని మిడ్ పాయింట్ D అంట. ఏంటంటే పాయింట్ మనకి 0, 1, 2. తర్వాత E ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ CA అంట. CA అంటే ఇది. సో దిస్ ఈజ్ E. ఎంత, 2, -1, 3. తర్వాత F అనేది ABకి మిడ్ పాయింట్ అంట. సో దిస్ ఈజ్ F. సో 1, -3, 1. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ యొక్క వెర్టిసెస్ కనిపెట్టాలి, ఐ మీన్ ఏ యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టాలి, అంతే కదా. సరే, ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు ఫార్ములా ఉపయోగించి చేసేసుకోవచ్చు. బట్ జనరల్గా ఎలా చేయగలదు కూడా నేను మీకు చెప్తానండి. ఫస్ట్ దీన్ని x1, y1, z1 అని అనుకోండి. అలాగే Bకి సంబంధించి x2, y2, z2 అనుకుందాము. అలాగే Cకి సంబంధించి x3, y3, z3 అని అనుకుందాం. చూడండి, కొంచెం లెంతీగా అనిపిస్తుంది కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఫాస్ట్గా చేసేసేటప్పుడు ఇది ఈజీగానే అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఈ రెండింటికి సంబంధించిన మిడ్ పాయింట్ ఇది కదా, అవునా. అంటే రెండింటికి ఏకి బికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందండి, x1 + x2/2, y1 + y2 + z1/z2 ఇవన్నీ వస్తాయి కదా. ఫస్ట్ మనం xకి సంబంధించి చూద్దాం. x1 + x2/2 ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవ్వాలి కదా 1. అంటే దీని ప్రకారం ఏం రాసుకోవచ్చండి, x1 + x2 ఈజ్ ఈక్వల్ టు 2 × 1 అంటే 2, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే ఇప్పుడు ఏకి సికి మిడ్ పాయింట్ ఈయేనా, అంటే మళ్ళీ మనం మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తే ఏమవుతుందండి, x1 + x3/2 ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఉన్న x కోఆర్డినేట్ ఏంటి 2కి ఈక్వల్ అవుతాయి. మళ్ళీ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x1 + x3 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4 వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. మనం మైనస్ చేసాం అనుకోండి ఈ రెండింటిని, ఇక్కడ x1 రెండు పక్కల పోతుంది, అవునా కదండి. సో x1 క్యాన్సిల్ అండ్ x2 ఆ -x3కి వెళ్ళిపోతుంది. x2 - x3 ఈక్వల్ టు 2 - 4 అంటే -2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అని అనుకోండి. ఇంకొక ఈక్వేషన్ ఇస్తే మనకు ఆన్సర్ అయిపోద్ది. చూడండి, దీనికి D అనేది మిడ్ పాయింట్. అంటే మనం మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందండి, x2 + x3/2, అంతే కదా. x కోఆర్డినేట్స్ని యాడ్ చేసి /2 చేస్తే మిడ్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ ఈక్వల్ అవ్వాలి, అంటే దట్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x2 + x3 ఈక్వల్ టు 0, అవునా కదా. అంటే చూడండి జాగ్రత్తగా.
సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, x2 మైనస్ x3 ఈజ్ ఈక్వల్ టు -2, అలాగే x అంటే ఇదండి x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో క్రాస్ కాదు, ప్లస్ చేస్తే మైనస్ ప్లస్ క్యాన్సిల్, 2x2 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి -2 అలాగే 0. -2 0 అంటే -2 అంటే x2 ఈజ్ ఈక్వల్ టు -2/2 దట్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనకి x2 వచ్చేసింది, ఇంకేం కావాలి మనకి, అసలు x2తో పని లేదు చెప్పాలంటే x1 కావాలి. బట్ x2కి x1కి రిలేషన్ ఉంది కదా, ఓకేనా, ఏంటి x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2. సో x1 అంటే -1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2. సో x2 ఈజ్ ఈక్వల్ టు -1 అటుపక్క పంపించేస్తే 2 + 1 దట్ ఈక్వల్ టు 3. ఈ విధంగా మనం చేసుకోవాలండి. అంటే మీకు ఇది లెంతీగా అనిపించవచ్చు, కానీ మీరు ఫాస్ట్గా చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అండి. సో ఇప్పుడు మనకి x1 వచ్చింది, అలాగే y1 ఫైండ్ అవుట్ చేయాలి, z1 ఫైండ్ అవుట్ చేయాలి ఇదే విధంగా, ఓకేనా. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మీకు పాయింట్ అనేది వస్తుంది. లేదు మేము ఫార్ములా ప్రకారం చేసుకుంటాము అనుకుంటే ఏ యొక్క వెర్టిసెస్ ఏమవుతాయంటే ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి అన్నమాట. అంటే ఈ ఈ కోఆర్డినేట్స్ ఏంటంటే మనకి ఒక నిమిషం 2, -1, 3 ప్లస్ ఎఫ్ కోఆర్డినేట్స్ ఏంటండి 1, -3, 1 మైనస్ డి కోఆర్డినేట్స్ ఏంటండి 0, 1, 2. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కోఆర్డినేట్స్ ఎక్స్నే యాడ్ మైనస్ చేసుకుంటాం. అంటే 2 + 1 3, 3 - 0 అంటే 3, -1 -3 అంటే -4, ఇక్కడ మళ్ళీ -1 అంటే -1 - 4 అంటే -5, 3 + 1 4 -2, 4 - 2 అంటే 2. సో 3, -5, 2 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సరే, నెక్స్ట్ ఏబిసిఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే మూడు ఒకే లైన్ మీద ఉన్నాయి. కొలీనియర్ పాయింట్స్ బిసి ఇచ్చారు అండ్ ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారండి. ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఇలా ఉన్నట్టు, అంతే కదా. ఏకి బికి దూరం ఎంతైతే ఉందో ఏకి సికి కూడా అంతే దూరం ఉంది అన్నారు. అంటే ఏ అనేది మిడ్ పాయింట్ అన్నమాట. సో ఏ కోఆర్డినేట్స్ అడుగుతున్నారు. ఓకే, బి ఎంత ఇచ్చారు 3, 4, 5, సి ఎంత ఇచ్చారు -1, 6, 1. సో ఏ కోఆర్డినేట్స్ అంటే మనకి మిడ్ పాయింటే కదండి. నార్మల్గా అయితే మనకు కోఆర్డినేట్స్ కనిపెట్టడం చాలా కష్టం ఒకవేళ మిడ్ పాయింట్ కాకపోతే. ఇక్కడ మిడ్ పాయింట్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఏంటి మిడ్ పాయింట్ 3 + -1/2, 4 + 6/2, 5 + 1/2. ఓకే, సో 3 - 1 అంటే 2, 2/2 అంటే 1, 4 + 6 అంటే 10, 10/2 అంటే 5, 5 + 1 అంటే 6, 6/2 అంటే 3. సో 1, 5, 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అయిపోయిందండి. ఇంకా 18th బిట్ కే ఇది డైరెక్ట్ అండి మనకి కొలీనియర్ కండిషన్ ఏంటి x1 - x2 / x2 - x3 ఈక్వల్ టు y1 - y2 / y2 - y3 ఈక్వల్ టు z1 - z2 / z2 - z3. సో ఇచ్చిన పాయింట్స్ ని x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 అనుకోవడం, ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. x1 అంటే k - x2 1/x2 1 - x3 అంటే 7 దట్ ఈక్వల్ టు y1 అంటే ఒక నిమిషం y1 అంటే 1 - y2 0/y2 0 - y3 అంటే -2 దట్ ఈక్వల్ టు z1 అంటే 5 - z2 L/z2 L - z3 L. అదేంటి z3 L వచ్చింది, ఒక్క నిమిషం అండి. ఓకే, z2 అంటే 3 కదండి. ఓకే, ఇప్పుడు సరిపోయింది చూడండి. సరే, ఇక్కడ మనకు తెలిసిన వాల్యూ ఇదే 1 - 0 అంటే 1 - ఇంటూ ప్లస్. సో దిస్ ఈజ్ 1/2. ఇప్పుడు k - 1/1 - 7 అంటే -6 ఈక్వల్ టు 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాను, లేదంటే 6 పక్క పంపించేస్తే ఇక్కడికి వెళ్ళిపోద్ది. -6 అంటే ఈక్వల్ టు -3. సో k - 1 ఈక్వల్ టు -3, k ఈజ్ ఈక్వల్ టు -3 + 1 అంటే k ఈజ్ ఈక్వల్ టు -2. ఇక ఇటు సైడ్కి వచ్చేస్తే 1/2 ఈక్వల్ టు 5 - 3 అంటే 2/3 - L. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 - L ఈక్వల్ టు 4, -L అటు 4 ఇటు తీసుకొస్తే L ఈక్వల్ టు -1. ఓకేనండి. సో ఏమి ఇచ్చినట్టు మనకు ఆన్సరు k, L అంటే -2, -1 ఈజ్ ద ఆన్సర్.
ఓకేనండి. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. పెరిమీటర్ అడిగారండి, చాలా సింపుల్ అండి ఇది. సో చూడండి, పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఫర్ సపోజ్ ఇది ఏ ఫస్ట్ పాయింట్ 1,0,0 అనుకుందాము. బి సెకండ్ పాయింట్ 0,1,0 అనుకుందాము. సి థర్డ్ పాయింట్ 0,0,1 అని అనుకుందాము. సో పెరిమీటర్ అంటే ఏబి బిసి సిఏ అంతే. సో ఏబి ఈక్వాలిటీ ఏమవుతుందండి, సింపుల్గా చూడండి, 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 0 మైనస్ 1 అంటే 1 స్క్వేర్ 1 వస్తుంది. సో టోటల్గా స్క్వేర్ రూట్ 2. అలాగే మీరు బీసీ కట్టుకుంటే స్క్వేర్ రూట్ 2 వస్తుంది, సిఏ కట్టుకుంటే స్క్వేర్ రూట్ 2 వస్తుంది. డిస్టెన్స్ భాగంగానండి, ఇందులో మనకి చేయడానికి కూడా ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకా మొత్తానికి మూడింటిని యాడ్ చేయాలంటే ఎన్ని రూట్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 అంటే 3 రూట్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 20th బిట్, 20 ద పాయింట్స్ అని చెప్పి ఆర్ కింద చూడండి, కొలీనియర్ నాన్ కొలీనియర్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ నన్ను అంటే కొలీనియర్ అనే వర్డ్ కనబడింది అంటే కంపల్సరీగా కండిషన్ చెక్ చేసేయడమే. ఏంటి, ఏ కండిషన్ అవ్వాలి, x1 మైనస్ x2 బై x2 మైనస్ x3 ఈజ్ ఈక్వల్, లేదంటే ఒక పని చేద్దాం, సరదాగా మనకి ఎలాగ 3 పాయింట్స్ ఇచ్చేసారు కాబట్టి డెట్ కడదామండి. ఇందాక చెప్పినట్టు డెట్ ఏంటి, x1 x2 x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3. ఇప్పుడు వీటికి డెట్ కడితే 0 వస్తే కొలీనియర్, లేదంటే కాదు, అంతే కదా. సరే, ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి, నాన్ కొలీనియర్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ ఇచ్చాడు కదండి, ఈ రెండు సేమే. ఎందుకు అలా అంటున్నాము అంటే, ఒకవేళ నాన్ కొలీనియర్ అనుకోండి, ఈ 3 పాయింట్స్ ఒక లైన్ మీద ఉండవు, అంటే ఇంకో పాయింట్ బయట పైన కింద ఎక్కడ ఉంటుంది, అంటే కంపల్సరీగా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే నాన్ కొలీనియర్ అన్న ట్రయాంగిల్ ఫామ్ చేసేదాన్ని రెండు ఒకటే. సో ఇక్కడ మోర్ దెన్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కాదు, మీకు ఓన్లీ సింగిల్ ఆన్సర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెండు ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఇదే ఆన్సర్ అనుకోండి, కంపల్సరీ బిట్ తప్పు, ఎందుకంటే ఇక ఈ రెండు ఆన్సర్స్ కింద ఉండదు, ఎందుకంటే ఈ రెండు సమానం కాబట్టి. సో కంపల్సరీ దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, అంటే నాన్ కొలీనియర్ అవ్వవు. ఓకేనా, నాన్ కొలీనియర్ అవ్వగా అంటే ఇంకేం అవ్వాలి, కొలీనియర్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్, డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, మనం చెక్ చేద్దాం. x1 3 మైనస్ 2 4, తర్వాత 1 1 1, తర్వాత -1 4 -2. డెట్ ఎక్స్పెండ్ చేసేయడమేనండి, మనం మ్యాట్రిక్సెస్ కూడా నేర్చుకున్నాం కదా, అంతే. సో 3 ఇంటూ -2 -4 ప్లస్ 2 ఇంటూ డైరెక్ట్గా వేసేస్తున్నానండి, ఇంకా మీకు తెలిసిందే అని. సో -2 ప్లస్ 1 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 1, -2 -6 -4 అంటే -6, 3 ఇంటూ -6 -18, -2 ప్లస్ 1 అంటే -1, 2 ఇంటూ -1 అంటే -2, 4 ప్లస్ 1 అంటే 5, 4 ఇంటూ 5 అంటే 20. సో టోటల్లీ 0 వస్తుంది కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.